అందరూ కూడా వందనాలు. గాడ్ బ్లెస్ యూ ప్రైజ్లా. నేను కువైట్కి 2018 మార్చి 21 వచ్చినప్పుడు ఈ ఖర్జూరం చెట్టు అనేది చిన్న మొక్క అనమాట. చిన్న మొక్క పాతాను చూసారా, ఇక్కడ కనపడుతుంది చూసారా, మన చిన్న మొక్క అంటే సోద మొక్క అనమాట. మన కొబ్బరి సోద మొక్క ఎలా ఉంటుందో అంత మొక్క, చిన్న మొక్క పాతాను. ఇది 2018 నుంచి ఇప్పటికి 2 సార్లు కాయడం జరిగింది. మన సంవత్సరం గ్యాప్ ఇచ్చింది, అంతకుముందు కాసింది ఇంచుమించు. అప్పుడు 2 నుంచి 3 గెలలు వేసింది. ఈ సంవత్సరం అయితే ఒక గెల వేసింది చూసారా. మన చిన్నప్పుడు ఈత చెట్టు దగ్గరికి వెళ్ళి మనం పళ్ళు కింద పడ్డ పళ్ళన్నీ, ఎందుకంటే ఈత చెట్టు మన కొబ్బరి చెట్టు లాగానే చాలా ఎత్తుగా ఉంటుంది కాబట్టి అప్పట్లో కింద పడినటువంటి పళ్ళు మనం ఏరుకుని తింటూ ఉండేవాళ్ళం చిన్నప్పుడు. నాకు అదే గుర్తొస్తుంది, ఈత పళ్ళులాగా. ఇప్పుడు కోవిడ్ దేశంలో ఇదే మహాకృపను బట్టి చూసారా, మంచి ఖర్జూర పళ్ళు అనేది పెట్టడానికి దేవుడు కృప చూపించారు. చూసారా ఎంత బాగా ముగ్గాయో. చాలా స్వీట్ అన్నమాట, చాలా బాగున్నాయి. హింగల్ లేక చాలా స్వీట్ అంటే మన తేనె తింటే ఎలా ఉంటుందో సేమ్ అలా ఉన్నామండి. చూసారా, ఇది నైట్ ఇందులోనే నేను ఉన్నటువంటి కోయిటింట్లో లోన పెద్ద వచ్చింది మొత్తం అన్నమాట. సరే, సైజ్ అయితే ఎంత ఉన్నదో. ఇప్పుడు కూడా దేశంలో ఇద్దరు కొరకు ఎప్పుడు కూడా మనం ప్రార్థించాలి. మొట్టమొదటి రైతు ఒకటి, రెండోది జవాన్. ఈ ఆర్మీ మిలిటరీ ఎవరైతే ఉన్నారో వారి కోసం ఇప్పుడు కూడా మనం ప్రార్థించాలి. ఎందుకంటే రైతు బాగుంటే కనుక మన ప్రజలు అంత బాగుంటారు. ఎందుకంటే రైతు కష్టపడి పండించినటువంటి పంట ఏదైతే ఉన్నదో దానివల్ల మనం బ్రతకగలుగుతున్నాము. అదేవిధంగా సరిహద్దులో ఉన్నటువంటి మరి జవాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్యం కొరకు, వాళ్ళ కుటుంబాల కొరకు తప్పకుండా ప్రార్థించాలి. దేశంలోనూ మరి ముఖ్యంగా వీళ్ళిద్దరూ క్షేమంగా ఉంటే దేశం ఎప్పుడు కూడా మరి క్షేమంగానే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.